అపోస్తల కార్యం తర్వాత 8వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాము. రోమీలు రాసిన పత్రిక అందరికి తెలిసిన వాక్యమే. రోమీలు 8:28. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుతారా ఎవరైనా? రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుండి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్న ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగను, వారు తన కుమారులతో సారూప్యం కలవారొకటికు వారు ముందుగా నిర్ణయించను. ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా దేవా వందనాలు. మారని మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రములు నాయన. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవా స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవా స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి. చదువుని బిడ్డల్ని నీ కుమారుడిని ఆశీర్వదించండి. ఎన్న ప్రతి బిడ్డను బలపరచండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి. నా మానవ సభను మరుగు చేసి, మానవ ఆలోచన మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతిఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం. ఆమె. అందరూ కూర్చుందాం. మంచిది. ఇంకొక ప్రాముఖ్యమైన కార్యము, మరి ప్రార్థించండి. మరి ఈ నెల 24, 25వ తారీఖు మరి బొంబాయిలో మీటింగ్స్ ఉన్నాయి. మరి ఆ మీటింగ్కి వెళ్తున్నాను. మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు మరి చక్కగా అక్కడ మీటింగ్లు ముగించుకొని మరి రావడానికి కూడా దేవుడు మరి సహాయం చేయలాగా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈరోజు నా వర్తమానము మరి ఎన్నిక. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఏంటంటే వర్తమానము చూజింగ్ అంటారా ఇంగ్లీష్లో? ఆమేన్. చూజింగ్. హల్లెలూయా. ఎన్నిక. దేవుడు మరి వాక్యం ఏమని చదివామంటే, మనం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నాయి. ఈరోజు మనం ఇక్కడ సమకూర్చబడ్డామంటే మరి నిజంగా అది నేను మేలు కొరకే అనుకుంటున్నాను. నా వాచ్యం తీసుకున్నాను, అది మేలు కొరకే అనుకుంటున్నాను నేను. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. మేలు కొరకు మనం ఇక్కడ సమకూర్చబడ్డాం. మరి ఏది కూడా ఆయన ఆలోచన లేకుండా, ఆయన తలంపులు లేకుండా, ఆయన ఉద్దేశం లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. వాక్యం ఏమంటుందంటే, ఆయన ఆజ్ఞ లేనిదే 2 పిచ్చుకల్లో ఒక పిచ్చుక కూడా నేల రాలదన్నాడు ఆయన. ఆయన ఆజ్ఞ లేనిదే నీ తలలో ఎంట్రుకలు కూడా రాలిపోవాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. నిజంగా నాయి కూడా చాలా ఊడిపోయినాయి ఎంట్రుకలని. ప్రవక్తను అడిగినప్పుడు ఆయన అన్నాడు, నా ఎంట్రుకలని అక్కడ ఉన్నాయన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఒకే ఒక స్థలము చాలా మంచి స్థలం అనుకుంటున్నాను నేను. ఆ స్థలానికి నేను ఈ మధ్య కాలంలో ఆలోచన చేసినప్పుడు, అబ్రహాము రొమ్మున లాజరు ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఉన్నాడా? సరే, మంచిది. మోషే కాలం కాకుండా సమూయేలు ప్రవక్త మరి ఆయన చనిపోయి ఆయన పరదేశికి వెళ్ళినప్పుడు ఒక సోదిగత్తి ఏం చేస్తుంది? ఆయన్ని
బయటికి తీసుకొని వస్తా ఉంది. సోదిగెత్తి బయటికి తీసుకొచ్చేటప్పుడు ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, సౌలు నేను మంచి విశ్రాంతిలో ఉన్నాము, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అన్నాడు. అంటే ఆ స్థలానికి వెళ్ళిన వాళ్ళు మరలా ఈ భూమి మీద రావడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడడం. ఇంకొక వివరం చూడవచ్చు మనం. అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్, ఈ లాజర్ కూడా మరలా భూమి మీదకి రావడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడడం లేదు. కాలం అనే తెర అవతలికి వెళ్ళిపోయినప్పుడు మన ప్రవక్త మరి అక్కడ కూడా నేను మంచి స్థలంలో ఉన్నాను, నేను మరలా రాను అన్నప్పుడు నీతో పనుంది వెళ్ళండి అన్నాడు. అంటే పాతాళంలో నుంచి అవతల గట్టికి వెళ్ళిపోయిన తర్వాత, డైమెన్షన్ చనిపోయిన తర్వాత మరలా ఈ భూమి మీదకి రావడానికి ఎన్నిక చేయబడిన వాళ్ళు, ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఎంత మాత్రం కూడా ఇష్టపడడం లేదు వాళ్ళు. అయితే ఎన్నుకోనోళ్ళేమో ఇష్టపడుతున్నారు. ఆ ధనవంతుడు నరకంలో యాతన పడుతూ, అయ్యా ఇదిగో నన్ను ఆ లాజరు ఉండే స్థలాన్ని పంపించమని కోరడంలో వాడు ఒకవేళ అడుగుంటే ఒకసారి ఆలోచించారు. చూడండి, అద్భుతమైన కార్యం ఏంటంటే లాస్ట్ వాడికి నరకంలో ఉన్న వాడు ఏది కోరుకుంటున్నాడంటే నేను భూమి మీదకి పోవాలని కోరుకుంటున్నాడు. ఎన్నికలో లేని వాళ్ళంతా ఇటు కోరుకుంటారు, దేవుడి ఏర్పాటులో లేని వాళ్ళు ఇలాంటి కోరుకుంటారు, దేవుని చిత్తంలో లేని వాళ్ళు ఇలాంటివి కోరుకుంటారు, దేవుని ఆలోచనలో లేని వారంటే ఇలాంటివి కోరుకుంటారు. అయితే మనము ఆ యొక్క ప్రవక్త సమయంలో చూడవచ్చు, అలాగనే మరి మన ప్రవక్తను చూడవచ్చు, చెప్పచ్చా మరి లాజర్ను చూడవచ్చు. వీళ్ళు మరలా చనిపోయిన తర్వాత భూమి మీదకి రావడానికి వాళ్ళు ఎంత మాత్రం కూడా ఇష్టపడడం లేదు. మేము మంచి స్థలంలో ఉన్నాము, మేము నెమ్మదిగా ఉన్నాము. అయితే ఈ ధనవంతుడు మాత్రము ఏం చెప్తున్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, నేనెట్టా నరకానికి వచ్చినాను, ఒకవేళ నరకంలో అయినా ఆ లాజర్ స్థలం అడిగితే ఎవరిని అడుగుతాడు? లాజర్ని అడిగితే దేవుడు ఏం చెప్పాడు, నీ కాడికి నా కాడికి రావడానికి మధ్యలో అగాధం ఉంది చెప్పేశారా? హల్లెలూయా. అయ్యా ఆ లాజర్ కాడ పంపం వల్ల లాజర్ కాడ నుంచి నీళ్ళు అడుగుతున్నాడు. ఒక నీటి చుక్కని గొంతులో నాలుగు మీద పోస్తే చాలని అడుగుతున్నాడు. అయితే ఎన్నిక చేయబడిన వాళ్ళు, దేవుడి ఏర్పాట్లో ఉన్నవాళ్ళు, మరి వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, ఏర్పాట్లో లేని వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడు అర్థం అవ్వాలి అంటే ఆయన మనకు ఎలా అర్థం అవుతాడంటే ప్రత్యక్షత ద్వారా మాత్రమే అర్థం అవుతాడు ఆయన, బయలుపాటు ద్వారా మాత్రమే అర్థం అవుతాడు ఆయన. అందుకని ఆ యొక్క పేతురుని అడుగుతాడు, మత్తయి సువార్త 16వ అధ్యాయం అనుకుంటాను. పేతురు లోకం నా గురించి ఏమనుకుంటుంది అన్నప్పుడు ఏమన్నారు? కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, కొందరు ప్రవక్తల్లో ఒకరు అనుకుంటున్నారు. అయితే నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. నీవేమనుకుంటున్నావు అన్నప్పుడు మరి ఆ యొక్క దేవుడు పేతురు చెప్తున్నాడు, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయినా క్రీస్తువి. అంటే దేని ద్వారా పేతురు గ్రహించాడు? బయలుపాటు ద్వారా. దాన్నే విశ్వాసం అన్నాడు ప్రవక్త, దాన్నే ప్రత్యక్షత అన్నాడు. ప్రత్యక్షత ద్వారా మాత్రమే మనము మరి గుర్తుపట్టగలము. అవునంటారా? అవును, హల్లెలూయా. ఎవరంటారా? నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. రక్త మాంసములు నీకు ఈ కార్యాలు బయలుపరచలేదు. అంటే నీ యొక్క మానవ దేహంలో ఉన్న కార్యాలు నీకు బయలుపరచలేదు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ దేవుడు మరి ఏం చేస్తాడు? ఆయన ఎన్నిక అంటే ఆయన ఎన్నికలో ఆయన చిత్తములో ఉన్న వారి మాత్రమే ఆయన ఎన్నుకుంటాడు. ఆయన అసలు దేవుని చిత్తం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి? ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనము మరి పుట్టి పెరిగి పెద్దవారమయ్యి బాప్తిసం తీసుకొని దాని తర్వాత మనం ఏం చేసామో పరిశుద్ధాత్మను పొందుకున్నాం. అవునా?
హల్లెలూయా. మన ఎన్నికని ఎలా మనం రుజువు చేసుకున్నాము? అన్యుల్లో ఉన్నప్పుడు మనం ఎన్నుకున్నాడని మనం అనుకున్నామా? మన విగ్రహారాధనలో ఉన్నప్పుడు మన దేవుడు ఎన్నుకున్నాడని మనం అనుకున్నామా? మన దేవుడు నమ్మక ముందు దేవుడు ఎన్నుకున్నాడని మనం అనుకున్నామా? దేవుడు నమ్మిన తర్వాత కూడా మనకి ఇంకా డౌటే ఎన్నుకున్నాడో లేదని. ఎప్పుడైతే మరి నిజమైన వర్తమానం, నిజమైన వాక్యం, సత్యమైన వాక్యం మన దగ్గరకు వచ్చిందో, నిజమైన రక్షణ మనకు వచ్చిందో, ఆ యేసుక్రీస్తు నామములో రక్షణ మనం పొంది, ఆమేన్ హల్లెలూయా, పరిశుద్ధాత్మ బయలుపాటు మనం కలిగినప్పుడే నిజంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని రుజువుపరచబడింది మన. అయితే ఎన్నిక అనేది ఇలా మనము చూసిన ద్వారా మనం ఎన్నుకున్నాం. అయితే ఒక వ్యక్తిని దేవుడు అసలు పుట్టక మునిపే ఎన్నుకున్నాడు. మనం పుట్టి పెరిగి బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్న ఆలోచన మనం కలిగి ఉన్నాం. మరి పుట్టక ముందే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు బైబిల్లో? అమ్మా చెప్తారు గట్టిగా. అంటే బాప్తిసమిచ్చే యోహాను ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. చెప్పండి కూడా దేవుని నామమున మహిమపడదాం. అంటే ఎన్నిక చేయబడిన వాడు రుజువుపరచబడతా ఉన్నాడు. ఏర్పాటు చేయబడిన వ్యక్తి రుజువుపడతా ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని ఎన్నుకున్నాడని మనకి ఎప్పుడు బయలుపరచబడింది? మనకి మనం మారు మనసు పొంది బాప్తిజం పొందినప్పుడు. హల్లెలూయా. మరి దేవుడి ఎన్నిక ఎలా ఉంటుందంటే ఆ రెబెకా గాడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? పిల్లలు పుట్టి పెద్దవారు మేలైన కీడైన ఎడగక మునిపే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. హల్లెలూయా. అవునా? అంటే వాళ్ళు ఇంకా పుట్టలా, ఇంకా భూమి మీదకి రాలా, ఇంకా తల్లి గర్భం నుంచి బయటికి రాలా. ఆమె గర్భం దాల్చింది. నీ గర్భంలో ఉన్న కుమారుల గురించి దేవుని యొక్క ఎన్నిక చెబుతా ఉంది. వాళ్ళు పుట్టి పెరిగి పెద్దవారయ్యే కార్యముల గురించి దేవుడు ఆ తల్లి గర్భంలో రూపించక మునిపే ఆయన ఎన్నిక చెబుతున్నాడు. ఆయన ఆలోచన చెప్తున్నాడు. ఆయన ముందు నిర్ణయం చెప్తున్నాడు. ఆయన చిన్నవాడికి పెద్దవాడు ఏమవుతాడంట? దాసుడు అవుతాడు. 5 నిమిషాలు తేడానంట ఆ రెబెకా ఆ యొక్క ఏశావుకి యాకోబు. ఒకే తల్లి, ఒకే తండ్రి, ఒకే గర్భము. అయితే బయటికి వచ్చే విధానములో ఆ పెద్దవాడి చిన్నవాడికి 5 నిమిషాలు తేడానంట. దేవుడి ఎన్నికలు 5 నిమిషాల తేడాలో పుట్టిన యాకోబు చెప్పచ్చా? అయితే ఆ తల్లి గర్భములో ఉన్నప్పుడే ఫైటింగ్ చేస్తున్నాడు ఎన్నిక చేయబడిన వాడు. అవునంటారా? హల్లెలూయా. యుద్ధం అనేది ఎక్కడ ప్రారంభమైనది? తల్లి గర్భంలోనే యుద్ధం చేస్తున్నాడు. పాపం ఎక్కడ ప్రారంభమైందంటే పరలోకంలో ప్రారంభమైంది. యుద్ధం ఎక్కడ ప్రారంభమైందంటే ఇదిగో పరలోకంలో మొదటి యుద్ధం ప్రారంభమైనది. హల్లెలూయా. ఎన్నిక చేయబడిన వాడిని, ఏర్పాటు చేయబడిన వాడిని దెయ్యము తాకడం వాడి వల్లే కాదు. హల్లెలూయా. అంటే దేవుడు తన చిత్త ప్రకారము ఆయన మరి కార్యములు జరిగించుచున్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. మరి బాప్తిసమిచ్చే యోహాను పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అలా మరి ఈ యొక్క ఎన్నిక దేవుడు ఎన్నిక చేసేది. మంచి మాట వస్తాను. మరి కుమ్మరి గురించి చెప్తా ఉంది బైబిల్. యేసు ప్రభు మంచి కుమ్మరేనా? మంచి కుమ్మరేనా ఆయన? ఎందుకు మరలా చెప్పాలని కుమ్మరి గురించి చెప్పాలను కొన్ని కార్యాలు ముందుకు వెళ్దామా. ఈ కుమ్మరి మరి కుండను చేసేటప్పుడు ఆయన కూజాని చేస్తున్నాడు, ఆయన చిన్న కుండను చేస్తున్నాడు, పెద్ద కుండను చేస్తున్నాడు, ఆయన ఇష్టం అది. ఇప్పుడు కుండ ఏమీ మాట్లాడడానికి లేదు. కుండ ఎన్నిక చేసేది, ఎన్నుకునేది కుండ చేతిలో లేదు. ఉన్నారమ్మా? ఎన్నిక ఎవరిది? ఆయనది. ఈ మంచి కొమ్మరి ఒకరోజు మరి ఆయన యొక్క కుండను చేస్తూ ఉన్నాడంట. కుండను చేస్తున్నాడు. అనేక పాత్రలు అక్కడ ఉన్నాయి, కూచాలు అక్కడ ఉన్నాయి, చిన్న చిన్న పాత్రలు అన్నీ ఉన్నాయి. అయితే ఆయన ఒక పెద్ద బాణ చేస్తున్నాడంట. ఆయన అది తిరుగుతూ ఉందంట, తిరుగుతూ ఉందంట, తిరుగుతూ ఉందంట, తిరుగుతూ ఉందంట. తిరుగుతున్నప్పుడు దాన్ని మోళ్ళు చేస్తా ఉన్నాడు, పెద్దగా చేస్తా ఉన్నాడు, పెద్దగా చేస్తా ఉన్నాడు. చాలా పెద్దదైపోయింది. అది ఆ యొక్క తిరగల మీద తిరుగుతా ఉంది, చక్రం మీద తిరుగుతా ఉంది. అది తిరిగేటప్పుడు అనుకుంటుందంట, ఇక్కడున్న ఈ బట్టీలో వీటన్నిటికైనా నేనే పెద్దదాన్ని అనుకుంటుందంట. హల్లెలూయా. అంటే దాని యొక్క ఆలోచన చూడండి. యజమానుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడున్న బాండి ఈ యొక్క బట్టి చెప్పచ్చు, బట్టి అని అది
ఇక్కడున్న బట్టీలో ఉన్న ఈ కూజాల కన్నా, ఈ అటికీల కన్నా, ఇంకా ఏమన్నాయి మా పేర్లు మర్చిపోయినాం అనుకుంటాం మనం. ఇప్పుడు అంతా స్టీల్ ప్లాస్టిక్ వాడే కాలం కదా. బాణలు, ఈ బాణ, దీని పేరే బాణ, పెద్ద బాణ. ఇక్కడ ఉన్న అన్నిటిలో కూడా నేనే పెద్దదానిని, నాకు మించిన వాళ్ళు లేరు అని అనుకుంటా ఉంది. ఇంకొక 2 నిమిషాల్లో దాన్ని దించబోతున్నాడు అంట. అయితే ఆయన ఆలోచన మారిపోయింది, ఆయన తలంపు మారిపోయింది, ఆయన ఉద్దేశం మారిపోయింది. ఆయన దాన్ని సింపుల్ గా ఇట్లా అన్నాడు అంతే. చిన్న కూజ అని చేసి పక్కన పడేశాడు. ఇప్పుడు కూజ ఆయన ఏమైనా మాట్లాడొచ్చా? ఓ యజమానుడా, నేను ఇక్కడ ఉండే వాళ్ళందరిలో చాలా పెద్ద బాణను అనుకున్నాను. నేను 5 నిమిషాలు దిగపోతాను, ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నేను వీళ్ళందరికన్నా నేనే పెద్ద పోటీ అనుకున్నాను. అయితే నన్నెందుకు నువ్వు ఇంత కూజాన్ చేసేసావని తన మనసులో ఉందంటే ఏది అడగలేదంట. నిజంగా ఆ యొక్క దేవుడు నిన్ను కూజాగా చేశాడా, బాణగా చేశాడా, అటిగా చేసినాడా? అంతేనా? చేపలు దొంకునే దాన్ని ఏమంటారమ్మా? సట్టి. నువ్వు సట్టి అంటే మేము అక్కడ అటికి అంటాం. జిల్లాకు ఒక పేరు అంటారా? అవే రకరకాలనే పాత్రలు చేస్తా ఉన్నారు. అయితే కూజా చేసి అక్కడ పడేసినాడు అంట. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు కూజా ఆయన్ని ప్రశ్నించడానికి హక్కు ఉందా? పోనీ అక్కడున్న ఆ బట్టీలో కాలుతున్న ఏదైనా కూడా ఆయన ప్రశ్నించే హక్కు ఉందా? ఆయన ఎందుకు చేసినాడో ఆయనకి తెలుసు. చెప్పచ్చా? అటికి ఎక్కడ అమ్ముడుపోతుందో, కొండ ఎక్కడ అమ్ముడుపోతుందో, బాణ ఎక్కడ అమ్ముడుపోతుందో, ఏ కళ్ళు అమ్ముడుపోతాయో ఆయనకి తెలుసు. వీటికేం తెలుసా? అమ్మ ఉన్నారు అందరూ ఇక్కడ. అయితే పాపం ఈ యజమానుడు వాటన్నిటిని తీసుకొని మరి బండి తీసుకొని మార్కెట్లోకి వెళ్ళాడంట. మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఆ కూజ అక్కడ ఆ యొక్క బట్టీలో నుంచి బండి మీదకి వచ్చింది. బండి మీద నుంచి మార్కెట్లో పోయింది. మార్కెట్లో పెట్టుకున్నప్పుడు అయితే అది అనుకుంటానే ఉందంట, నన్నెందుకు ఎడ చేశాడు అనుకుంటుందంట కూజ. ఎన్నికి చూడండి. అయితే ఒక రాజకుమారుడు మారువేషంలో వచ్చినాడంట. అక్కడ మారువేషంలో రాజకుమారుడు వచ్చి ఆయన నీళ్లు తాగడానికి ఒక మంచి షాపింగ్ వాళ్ళకి వెళ్ళి అక్కడ ఒక బంగారు గ్లాస్ చూశాడంట. అది చాలా బాగుందంట నీళ్లు తాగడానికి. ఎందుకో ఆయనకి దాని మీద మనసు లేకుండా పోయిందంట. అవునా? దాని తర్వాత మళ్ళీ ఎండిని చూసినాడు ఆయన. దాని తర్వాత రాగిని చూసినాడు ఆయన. రాగిది పాపం చాలా పెద్దదిగా ఉందంట, నోరు ఎక్కువ దానికి. రాగి పాత్రకి ఎట్లా ఉంటుందో నోరు ఎక్కువ దానికి. తర్వాత ఆయన ప్లాస్టిక్ అన్ని చూసి అన్ని దాటుకొని ఆ బండి దగ్గరకు వచ్చి ఆ కూజాను చూసినాడంట ఆయన. హల్లెలూయా. ఆ కూజాకి అసలు విశ్వాసమే లేదంట. అది అసలు ఏమీ మాట్లాడడానికి, అది లోపల తిట్టుకుంటా ఉంటాడు. నన్ను ఎందుకు చేసినాడు బాణ ఎందుకు చేస్తాడు, ఎంత పెద్దదే చేస్తాడు, నన్ను ఎందుకు ఇట్లా చేసినాడు కూజా. అయితే ఆ యజమానుడు ఎంత దీన్ని వెల అన్నాడు. బంగారు పాత్ర ఏమో 10 లక్షలు, ఎండి పాత్ర ఏమో 5 లక్షలు, ఇతర పాత్ర ఏమో 3 లక్షలు, ఇంకొక పాత్ర ఏమో 2000, 10,000. అయితే ఈ పాత్ర ఎంత అడిగినప్పుడు ఈ కూజ 10 రూపాయలు అన్నాడట. అది విలువ తక్కువదే. అయితే అది తీసుకొని ఆయన యొక్క ఆ పాకెట్లో పెట్టుకొని ఆయన గుర్రం తీసుకుని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఆ యొక్క కూజాన్ని ఎక్కడ పెట్టాడంట? ఆయన అంతఃపురం ఆయన రహస్య గదిలో పెట్టాడంట ఆ కూజాన్ని. హల్లెలూయా. ఇప్పుడు దాంట్లో నీళ్లు పోసి ఆ పాత్రలో తాగుతున్నాడంట ఆయన. ఇప్పుడు ఎక్కడుందా కూజ? అంతఃపురములో రాజుగారి యొక్క రహస్య గదిలో ఉందా కూజ. ఇప్పుడు అనుకునిందంట అది, అరే ఎందుకు నా యజమానుడు నన్ను బాణ చేయలేదు. మార్చి మాసం ముగించబడుతున్నదంట ఆ కాలము. చెప్పచ్చా? హల్లెలూయా. ఒకవేళ దాన్ని బాణగాని చేసి ఉంటే దాన్ని తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు సరైన కింద పెట్టేవాడు. దాన్ని ఎక్కడుండేది అది? గూడూరు పాత బస్ స్టాండ్ లో గడియారం కాడ బోర్డు వేస్తాడు. అక్కడ ఏమి నీళ్ళంట? సలివేంద్ర. ఏమో చంద్రబాబు నాయుడు సలివేంద్రలో ఉండేదానివి. తాగుబోతులు ఆడే వచ్చి నీళ్లు తాగేవాళ్ళు, తిరుగుబోతులు ఆడే వచ్చి నీళ్లు తాగేవాళ్ళు, వ్యభిచారులు ఆడే వచ్చి నీళ్లు తాగేవాళ్ళు, దొంగలు ఆడే వచ్చి నీళ్లు తాగేవాళ్ళు, యాత్రికులు ఆడే వచ్చి నీళ్లు తాగేవాళ్ళు. చెప్పచ్చా? అయితే నువ్వు ఎండలో ఎండేదానివి,
అవునా? ఒక్కొక్కడు కోపొచ్చి తాగామని తంతాడు ఒక తన్ను. అవునా? ఆడకాడే పగిలిపోయేదాన్ని. అంటే ఎన్నిక ఎవరిది? నీది కాదు. ఆలోచన ఎవరిది? నీది కాదు. నువ్వు అసలు నన్ను ఎందుకు బాణం చేయలేదా నువ్వు అనుకుంటాడు. ఏమనుకోబాక. నిన్ను దేవుడు పేదవాడిగా పుట్టించాడా? దేవునికి స్తోత్రం చెప్పు. నిన్ను తక్కువ జాతిలో పుట్టించాడు, దేవుడిని స్తోత్రం చెప్పు. నిన్ను పొట్టివాడిగా పుట్టించాడు, దేవుడు స్తోత్రం చెప్పు. నిన్ను నల్లగా పుట్టించాడు, దేవుడు స్తోత్రం చెప్పు. నిన్ను ఎర్రగా పుట్టితే దేవుడు స్తోత్రం చెప్పు. ఉన్నారా? హల్లెలూయా. ఉన్నారా అందరూ ఇక్కడే? హల్లెలూయా. నువ్వు ఎండాకాలంలో చంద్రబాబు నాయుడు సలివంతరిగా ఉండకూడదని దేవుడు నిన్ను కూజాగా చేసి అంతఃపురంలో పెట్టాడు ఆయన. ఇప్పుడు అంతఃపురంలోకి పోవాలంటే చుట్టూ ప్రాకారం ఉంది, సెక్యూరిటీ ఉంది, రాజుల యొక్క సమూహంలో పెట్టాడు ఆయన. ఈరోజు వధువు స్థానం అయింది, అది అయినది. చప్పట్లు కొట్టి దేవుడిని అనుమతిపడతాం. నీ స్థానం ఏమందో తెలుసు? ఈరోజు రాజుగారు అంతఃపురంలో పోయేదానివి నీవు. నిన్నెందుకు వధువుగా ఎన్నుకున్నాడు దేవుడు? నిన్నెందుకు వధువుగా ఏర్పరచుకున్నాడు ఆయన? ఇది నీ ఎన్నిక కాదు, ఇది నీ ఆలోచన కాదు, ఇది నీ తలపు కాదు, ఇది నీ ఉద్దేశం కాదు. ఇది కేవలము ఆయన ఎన్నికైనది, ఇది కేవలం ఆయన చిత్తమైనది, ఇది కేవలం ఆయన ఆలోచనైనది, ఇది కేవలం ఆయన ఉద్దేశమైనది. కొండ అడగడానికి లేదు. నన్నెందుకు కొండ చేశావు? నన్నెందుకు కూజా చేశావు? నన్నెందుకు పేదవాడిని చేశావు? నన్నెందుకు దరిద్రుని చేశావు? నన్నెందుకు ఇలా చేశావు? నన్నెందుకు అలా చేశావు అని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు, కొండకి లేదు, నీకు లేదు. అన్నాడు ఒక భక్తుడు, అయ్యా నన్ను ధనవంతుడిగా చేసావంటే యెహోవా ఎవడు అంటాడు నాబాల్లాగా. అట్లనే నన్ను దరిద్రుడిగా చేసావా? నిన్ను దూషిస్తానేమో. నాకేది ఇష్టమో నీకు తెలుసయ్యా. హల్లెలూయా. నేను ఎక్కడ ఉండాలో నీకు తెలుసయ్యా. నేను ఏ స్థలంలో ఉండాలో నీకు తెలుసయ్యా. ఎందుకంటే ఎన్నిక నాది కాదు, ఏర్పాటు నాది కాదు, ఎన్నిక నీదైనది. తెలుసా నిజంగా ఆయనకి? నువ్వు ఎక్కడ పుడతావో తెలుసు, ఎక్కడ పెరుగుతావో తెలుసు, ఎక్కడ పెళ్లి చేసుకుంటావో తెలుసు, ఎంతమంది బిడ్డలు కంటావో తెలుసు, ఎప్పుడు భర్త చనిపోతాడో తెలుసు. చెప్పస్తా అన్ని. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో తెలుసు, నిన్ను ఏ పాస్టర్ పూడ్చి పెడతాడో తెలుసు, నీ ఆధార కోటం కూడా అని తెలుసు. నీకు తెలుసా? నీకేం తెలుసా? మనకేం తెలుసా? హల్లెలూయా. అవునా? అయితే ఎన్నిక ఎవరిది? ఆయనకి ఎన్నికైనది. ఆయన ఎందుకు ఎన్నుకుంటున్నాడు అంటే నిన్ను నిత్య జీవం ఇవ్వడానికి ఎన్నుకుంటున్నాడు ఆయన. చప్పట్లు కొడదామా? ఎందుకు ఆయన ఎన్నుకుంటున్నాడు? నిత్య జీవమునకి ఎన్నుకుంటున్నాడు ఆయన. అందరిని నిత్య జీవానికి ఎన్నుకుంటున్నాడా అమ్మా? అందరిని నిత్య జీవానికి ఎన్నుకుంటున్నారా? బైబిల్ చెప్తుంది నిత్య జీవమునికి కొందరును నిందల పాలవడానికే. ఎందుకు? నిత్య జీవానికే, నిందల పాలవడానికే? నిత్య జీవం కోసమైన దేవుడు మన ఎన్నుకున్నది. హల్లెలూయా. ఆయన ఎన్నిక మన ఎన్నిక కాదు. ఆయన ఎప్పుడు నిన్ను ఎన్నుకోవాలో, ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో అన్నీ తెలుసు ఆయనకి. పడిపోవట, లేచుట అన్నీ తెలుసు ఆయనకి. ఆయనకి మనం ఏమీ నేర్పించలేం. అయితే ఎప్పుడు కూడా మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు, మన సొంత తలపుల ఆధారం చేసుకోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. భౌతికమైన పరీక్షలు రాసేటప్పుడు ఎన్ని మార్కులు ఇస్తే పాస్ అమ్మా? 35 మార్కులు ఇస్తే పాస్. ఎన్ని మార్కులు? 35 మార్కులు వస్తే పాస్. ఒకవేళ నీకు 34 వస్తే కంప్యూటర్ అయితే నేను ఫెయిల్ చేస్తుంది. కంప్యూటర్ అయితే నేనేం చేస్తుంది? కంప్యూటర్కి తెలియదు నీ గురించే. అయితే మా మాస్టర్లో ఏ మాస్టర్ అయినా ఆ పేపర్ దిద్దుతా ఉంటాడు, దిద్దుతా వస్తాడు. ఈ అమ్మాయికి 34 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఆయన ఇంకొక మార్క్ వేసే ప్రయత్నం చేస్తుంటాడంట ఆయన. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. ఈ అమ్మాయికి ఏమైనా ఇంకొక మార్కు దొరుకుతాదేమోనని ఆయన ఎదుగుతాడంట. ఎదిగి 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 ఒకవేళ దొరకకపోతే ఒకటేస్తాడా?
ఒకటే సిలువైంది. ఆయన ఒకటేసాడంటే అది సిలువైనదే. దాన్నే గ్రేస్ అంటారు. ఏం మార్క్ అది? హల్లెలూయా. వాస్తవంగా మనం ఫెయిల్. మనకు 34 కాదు కానీ 3 కూడా రాలా. చెప్పసా? ఎప్పుడు కూడా ఆ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరిగేటప్పుడు కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మరలా రాసుకునే అవకాశము ప్రభుత్వం ఇస్తుంది. అయితే సెకండ్ ఇయర్లో ఏ సంవత్సరం ఇవ్వలేదు. ఏమో నాకు తెలిసిన ప్రకారం నా కూతురు కోసం తక్కువ మార్కులు వచ్చిన ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ రాసుకునే దానికి అవకాశం ఇచ్చినాడు. మనకేమైనా తెలుసా? నేను బాధపడతా ఉన్నా, నా కూతురికి తక్కువ మార్కులు వచ్చినాయి. అరే మళ్ళా కట్టండి, 6 సబ్జెక్టులు కట్టండి రా, కనీసం ఒక 10 మార్కులు మరినా పర్లేదు అనుకున్నాను. నాన్న సెకండ్ ఇయర్లో అట్లాంటి ఆప్షన్ లేదు నాన్న అన్నారు ఇంట్లో. కళ్ళు మూసి తెరిసేది ఇంకొక రోజు అయ్యేటప్పటికి ఆప్షన్ వచ్చింది. అంటే ప్రభుత్వాన్ని కూడా దేవుడు మార్చగలడా? అది నా 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 ఫెయిత్, అది నా విశ్వాసం. అది సెకండ్ ఇయర్కి మరలా రాసుకునే అవకాశం అనేది ఎప్పుడు లేదంట. అది ఈ సంవత్సరమే పెట్టాడు. ఎవరి కోసం? నా కూతురు కోసం. ఫెయిల్ కాల, మార్కులు ఎక్కువగా రాలేదని బాధపడ్డా. దేవుడు మార్కులు రాసుకునే అవకాశం ఇచ్చాడు. ఎన్నోసార్లు రాసిందిలే మొత్తానికి. అయితే ఇక్కడ మన సబ్జెక్టులో రాసుకునేదానికి లేదు ఆప్షను. అయితే మనం ఫెయిల్డ్, 34 మార్కులు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే, అది ఒకటి వేస్తే ఈడు ఏమైపోతాడో పాస్ అయిపోతాడు. అందుకని ఆ ఉపాధ్యాయుడు ఆయన్ని చూస్తాడు, ఎతుకుతాడు, పరిశీలిస్తాడు. అరే ఈ ఒక్క మార్కు వచ్చే అవకాశం కూడా వాడికి లేదు. లేకపోయినా ఒక మార్క్ వేస్తాడు ఉపాధ్యాయుడు. దాన్నే ఏమంటారు? గ్రేస్ మార్కు. ఆ ఒక్క మార్కు ద్వారా వాడు చేయతాడు, నేను పాస్ అయినా నాన్న అంటాడు. ఎన్ని మార్కు రా? 30. అవన్నీ తర్వాత పాస్ అయిన చాలు. నీకు ఎన్ని మార్కులు వచ్చినా ఏం రాలేదు. మేము చదువుకునే రోజుల్లో పాస్ అయితే చాలు. ఈరోజు పాస్ అయినా కూడా ఒప్పుకోవడం వల్ల. మావాడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ రాజే వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళా, సార్ వీడు పాస్ అవుతాడు. పాస్ అయిన సార్ ఎవడైనా పాస్ అవుతాడు, ఎవడైనా పాస్ అవుతాడు, మంచి మార్కులు రావాలా అన్నాడు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, మంచి మార్కులు. అంటే నేనేం చెప్తున్నానంటే, కృప అనేది ఒకటి ఉంది, దాన్నే గ్రేస్ అంటారు. ఇంగ్లీష్లో గ్రేస్, తెలుగులో కృప. 34 మార్కులు వస్తే 1 మార్క్ ఇచ్చేదే గ్రేస్ మార్కు. దాని ద్వారా పాస్ అయినాం. ఒకసారి మనం రోమిల్ రాసిన పత్రిక 11:5 చదువుదాం. 11వ అధ్యాయం, రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5 నుంచి 5, 6, 7 వచ్చిన చదువుతాం. కృప యొక్క ఏర్పాటు. కృప అనేది కూడా ఏర్పాటు. ఏం మిగిలి ఉంది ఇంకా? అది కృప చేతనైన ఎడల క్రియల పూర్వమైనది కాదు, కాని ఎడల ఏమగును? ఇశ్రాయేలు ఎదగినది ఏదో ఉన్నారమ్మా. ఇశ్రాయేలు ఎదగినది అది ఏదో, అది వారికి దొరకకపోయేను. ఏర్పాటు పొందిన వారికి అది దొరికిన. ఎవరు ఏర్పాటు పొందిన వారు? వాళ్ళు కాదు, మనమైన. చదవండి, ఇంకా చదవండి అమ్మా. తక్కిన వారు ఇంకా ఇన్ని విషయమై నేటి వరకు దేవుడు వారికి, ఇశ్రాయేలీయులకి ఏ మనసు ఇచ్చాడంట? ఉన్నారమ్మా అయ్యా, ఆయన లేపండి, ఏదో వాక్యం చెప్పా. ఏ మనసు అంట? నిద్ర వేరు, నిద్ర మత్తు వేరు. నిద్ర వేరు, నిద్ర మత్తు వేరు. నిద్రపోతే హాయిగా నిద్రపోతాడు మా శ్యామగాడు లాగా. నిద్ర గుర్తుందడు, గుర్రకు కనపడతాడు.
నిద్ర మత్తు అంటే నిద్రపోకుండానే నిద్రబారు అటనే మేలుకోరు. నిద్రపోతే మనం నిద్రపోతున్నాడు. నిద్ర మత్తు గల మనసు, అది కూడా ఒక మనసు అంట. నిద్ర వేరు, నిద్ర మత్తు వేరు. అంటే దానికి కూడా ఒక ఇంజెక్షన్ అనమాట, మత్తు ఇంజెక్షన్, నిద్ర ఇంజెక్షన్. ఇంకా చదవమ్మా, చదవాలా? రోమిల్ 11, 5, 6, 7 వచ్చిన 6 చదివావా? రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5, 6. చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడింది అని చెప్పాడు. ఆయన కన్ను నుండి చూడలేరనియు, చెవుల నుండి వినలేరనియు, హృదయంతో ఘోషించలేదని చెప్పాడు. అవి వాళ్ళకి ఇచ్చాడంట ఆయన. ఇంకా మరియు వారి భోజనం వారికి ఉరిగాను, బోరుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగా. 7వ వచనం 11, 5, 6, 7 చదివేశారా? సరే. అలాగనే అపోస్తలుల గారు 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 26, 27, 29 వచనాలు. అపోస్తలుల గారు 1వ అధ్యాయం 25, 26, 27, 29 వచనాల వరకు. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాల వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి అధిపతి బంట్రోతులతో కూడా పోయి ఎన్నో వచ్చినమ్మా? 28 చదువు. 29వ వచనం. యేసును, ఇంకా ఇశ్రాయేలీయులకు మారు మనసును, పాప క్షమాపణను దయచేయుటకై అధిపతిగాను రక్షకునిగాను హెచ్చించి ఉన్నాడు. మేమును ఇంకా వారి మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపను ఉద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమనీయులను ఒక పరిసయ్యుడు తర్వాత ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారు? చూడండి, గమానీయుల దగ్గర చదువుకున్న సౌలు మాట్లాడితే గమానీయులు ఇప్పుడు లాస్ట్కి, ఒరే నా దగ్గర చదువుకున్నాడు ఈడు, నా స్టూడెంట్ అయినా దయ్యం ఉందా పౌలు మీద? సౌలు పౌలుగా మారిన తర్వాత హల్లెలూయా. చూద్దాం ఈ ఎన్నిక అనేది. చూడండి, ఈ గ్రేస్ మార్కు వింటున్నారమ్మా, ఆ కృప అనేది నిజంగా ఈ వధువు స్థానం అనేది మనకిచ్చే అర్హత లేదండి. ఎందుకంటే పెంతుకొస్తాలాగా మనం ఏం ప్రార్థన చేయము, బాప్టిస్ట్ లాగా బైబిల్ చదవము, ఇంకా ఎవరు LEF లాగా సంవత్సరాలు 2 సార్లు బైబిల్ మనము చదవము, వర్తమానాన్ని చదవము, వాక్యాన్ని చదవము. అసలు ఎందుకు ఇవ్వాలి నీకు దేవుడు వర్తమానము? వర్తమానాన్ని దేవుడు ఎందుకు ఇవ్వాలా? ఎన్ని మార్కులమ్మా నీకు వచ్చింది? 34 వచ్చినాయా? 1 ఇవ్వడానికి. మరి ఏం చేసావని దేవుడు నీకు వర్తమానం ఇవ్వాలా? ఈ వర్తమానం తప్ప ఏరే వర్తమానం లేదు.
ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? ఈ వారంలో ఒక కొత్త వ్యక్తి పరిచయమైనాడు నాకు. బైబిల్లో మహాపుట్ట, బైబిల్లో పురుగు. ఎక్కడ దాకా అంటే ఆది కాండం నుంచి మలాకి వరకు, ఆది కాండం నుంచి మలాకి వరకు మహాజ్ఞానం కలిగి చెప్పగలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? పాత నిబంధనలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు, హేరోదీయులు. వీళ్ళేనా? వీళ్ళకి మహాజ్ఞానమా? హల్లెలూయా. వాళ్ళు చనిపోయినారు కానీ వాళ్ళ ఆత్మలు చనిపోలా, వాళ్ళ ఆత్మలు ప్రయాణం చేస్తా ఉన్నాయి. ఇంకా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు భూమి మీద, ఇంకా ఆత్మ కలిగి ఉన్నారు. వాగ్దానాలు వాళ్ళకి, ప్రవచనాలు వాళ్ళకి. చెప్పచ్చా? దేవుడు వారిని ఏం చేశాడంటే మరుగు చేశాడు. ఆయన వాక్యం చెబుతుంది, జ్ఞానులకు వివేకులకు మరుగు చేసి ఆయన జ్ఞానాన్ని నేర్చుకునే పసిబాలులకి ఇచ్చినాడంట ఆయన. ఇది ఎన్నిక. ఎన్నికంటే ఇది మనమేమో మనిషిని చూసి ఎన్నుకుంటాం, దేవుడు హృదయాన్ని చూసి ఎన్నుకుంటాడు. దెయ్యమైతే తలను చూసి ఎన్నుకుంటాడు, దేవుడైతే నీ హృదయాన్ని చూసి ఎన్నుకుంటాడు. ఎందుకంటే ఆయన ఎన్నిక. ఒకసారి మరి యోహాను సువార్త 15:16, యోహాను సువార్త 15:16, యోహాను సువార్త 15:16 త్వరగా. యోహాను సువార్త 15:16, యోహాను సువార్త 15:16 వచనం. అదే ఆ మాట ఏంటమ్మా? మీరు అంటే మీరున్నారు ఇక్కడ. మీరు నన్ను డైరెక్ట్గా చెప్పేశాడు. చాలా మంది నేను దేవుణ్ణి ఎన్నుకున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను దేవుని వెంబడిస్తున్నాను, నేను దేవుడితోనే ఉన్నాను. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. ఇంకా మీరు నా పేరట నేను మిమ్మల్ని ఏర్పరచుకున్న నియమించి తిని. అంటే ఆయనే మనల్ని ఏం చేశాడు? ఆయన ఏర్పరచుకున్నాడు. మనం ఆయన ఏర్పరచుకోలేదు. అసలు దేవుని ఎదిగినవాడు లేదంట. పాత నిబంధన కాలంలో దేవుడు చూసినోడే లేడు, చూసి బ్రతికునోడే లేడు. అయితే కొత్త నిబంధన వచ్చేటప్పుడు ఆయన చెప్తున్నాడు, నన్ను మీరు ఏర్పరచుకోలేదు, నన్ను మీరు ఎన్నుకోలేదు, నన్ను మీరు పిలవలేదు. చెప్పచ్చా? ఆయనే నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడుగా వచ్చినాడు. ఆయన నశించింది అనేది మాట కన్నా పోగొట్టుకునింది, తప్పిపోయింది. చెప్పచ్చా? హల్లెలూయా. పోగొట్టుకునింది. ఏం పోగొట్టుకున్నాడు ఆయన? ఆయన కుమారులు పోగొట్టుకున్నాడు, ఆయన కుమార్తెను పోగొట్టుకున్నాడు ఆయన. చెప్పచ్చా? హల్లెలూయా. అయితే ఒక మార్కెట్కి అప్పుడప్పుడు సంతలకు వెళ్తా ఉంటారు, ఎగ్జిబిషన్ కట్టి. మా జాయగాడు తప్పిపోయినాడు అనుకో, ఆడు ఎత్తుకుతా ఉన్నాడు, డాడీ 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 అని. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా ఎత్తుకుతా ఉన్నారు. జాయగాడు లాంటి వాడు ఒకడు వస్తాడు ఎదురు, మెడలో చైన్ వేసుకుని, చేతికి ఉంగరం పెట్టుకొని పరిగెత్తుకుంటా వస్తాడు. డాడీ అంటాడు. ఎత్తుకుంటాడా? నీ కొడుకు లాంటి వాడే. చెప్పచ్చా? ఎంతమంది జాషువా కుమారులు? ఒకడేగా. హల్లెలూయా. ఇంకెవడైనా వచ్చి నేను జాషువా కొడుకుని అన్నాడు అనుకో, కృప అట్ట ఇటు చూస్తుంది. సంథింగ్ దేర్. లేదు లేదు నీకు తెలియదు, నేను నీ కొడుకుని డాడీ డాడీ అన్నాడు అనుకో జాషువాని. కానీ ఇప్పుడు జాషువా అంగీకరిస్తాడా? అంగీకరిస్తే ఏదో తేడా ఉంది. అంటే ఎవరో కుమారుని ఆయన కుమారుడిగా జాషువా ఏ విధంగా భూమి మీద అంగీకరించలేడు, అలాగనే దేవుని కుమారులు ఎవరో, దేవుని కుమార్తెలు ఎవరో దేవుడికి బాగా తెలుసు. ఎవరినంటే వాళ్ళు కుమారుడిగా ఆయన అంగీకరించలేడు.
ఎవరినంటే వాళ్ళు కుమార్తెగా అంగీకరించలేడు. ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారినే ఆయన కుమారులుగా స్వీకరిస్తున్నాడు. ఆయన ఎలా? దత్తపుత్రత ద్వారా, పుత్ర శ్రీకారం ద్వారా కుమారులను స్వీకరిస్తున్నాడు. ఎలాంటి కుమారుల్ని? ఆయన వలె ఉండే కుమారుల్ని, ఆయన వలె ఉండే కుమార్తెల్ని, ఆయన బిడ్డల్ని ఒక ఉపాధ్యాయుడి దగ్గరికి ఇస్తున్నాడు. రాజుగారికి 10 మంది పిల్లలు. ఆ 10 మంది పిల్లల్ని ఒక ఉపాధ్యాయుడి దగ్గర ఇచ్చినప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లవాళ్ళని పెంచుతూ ఉంటాడు. ఆ 10 మంది పిల్లల్లో నుంచి తండ్రి యొక్క గుణ లక్షణములు ఏ పిల్లవాళ్ళలో ఉన్నాయో ఉపాధ్యాయుడు చూస్తూ ఉంటాడు. రాజు నడకుందా వీడి దగ్గర? అరే వీడు ఎట్టంటే అటు నడుస్తున్నాడు, రాజు కొడుకు కాదు. రాజు కొడుకే కానీ ఆయన లక్షణాలు వీళ్ళు లేవు. ఇంకొకటి చూస్తాడు, ఈడెవరంటే ఈడు రాజులాగే ఉన్నాడు కానీ రాజు లక్షణాలు వీళ్ళు కొన్ని ఉంటాయి, కొన్ని లేవు. కొన్ని ఉంటాయి. మళ్ళా కూడా యేసు ప్రభు లక్షణాలు, దేవుడి లక్షణాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఉంటాయి. మీరు ఆయన కుమారులే, అయితే ఆయన గుణ లక్షణాలు మీలో ఉండాలా, ఆయన ప్రేమ మనలో ఉండాలా, ఆయన ఆప్యాయత మనలో ఉండాలా, ఆయన అనురాగం మనలో ఉండాలా. ఆయన ఏం కలిగి ఉన్నాడు అది మనం కలిగి ఉండాలా. ఆయన కొన్ని కలిగి కొన్ని కలగకుండా లేడు. ఆయన క్యారెక్టర్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ఆయన యథార్థ విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? పరిశుద్ధాత్మ ఉపాధ్యాయుడు మనం ఏం చేస్తున్నాడు? గైడ్ చేస్తున్నాడు. రైట్? హల్లెలూయా. అయితే తండ్రి యొక్క గుణ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? ఆయన ఎదుగుతున్న కుమారులు ఎలాంటి వాళ్ళు, ఏ విధమైన వాళ్ళు? హల్లెలూయా. ఆఖరి వాడిని కనుగొన్నాడంట. ఆ ఉపాధ్యాయుడు వెళ్ళి రాజుగారికి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆమేన్. అయ్యా, మీ 10 మంది కుమారుల్లో నుంచి ఆఖరివాడు మీ గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు. మీరు ఎలా నడుస్తున్నాడు వాడు అలా నడుస్తున్నాడు. మీరు ఎలా ప్రవర్తిస్తాడు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. మీరు ఏ విధంగా డ్రెస్ కోడ్ వేస్తాడు ఆ విధంగా డ్రెస్ కోడ్ వేస్తాడు. ఒకసారి పాస్టర్ అభిషేకం కూడా పొందుకుంటారు కొంతమంది. పేరు వద్దు, అయినా చెప్పి తీరాలి. విజయవాడలో ఒక పాస్టర్ ఉన్నాడు. ఆయన డిప్ప కటింగ్ కొట్టించుకుంటాడు. ఆయన పేరు పౌలు. ఆయన కటింగ్ కొట్టించుకున్న దాన్ని బట్టి అందరు కూడా ఆయన డిప్ప కటింగ్ పౌలు అంటారు. ఈ శాసనం మొత్తం డిప్ప కటింగ్ కొట్టించుకుంటారు. పాస్టర్ అట్టంలో మేము ఓరో తిరుపతిలో ఒక పాస్టర్, ఆయన జోసఫ్ పేదవాడు, పాప మంచివాడు. ఆయన భేదవాడు. ఈ రోజుల్లో పర్లేదు, దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఆ రోజుల్లో కటింగ్ ఎక్కడ కొట్టించుకుంటా సార్ అని అడిగిన నేను. ఆయన పీటరో మంగళ షాపు పోతే ఎక్కువ డబ్బులు అడుగుతారు. ఆ పక్కన రోడ్డు మీద కొడుతుంటారు, ఆడపోయి కొట్టించుకుంటాను. వాళ్ళు గతుకులు అదొక ఫ్యాషన్ లాగా. ఆయన గతుకులుగా చుట్టంతా కూడా ఎందుకంటే ఆయన కొట్టేవాళ్ళు అలాంటి వాళ్ళు. ఆయన విశ్వాసకు ఒక డాక్టర్ ఉన్నాడు ఆ రోజుల్లో. ఆ డాక్టర్ కూడా అట్టే కొట్టించుకుని వచ్చినాడు. అంటే ఆయనలాగా. అంటే చాలా మంది కొంతమందిని చూస్తూ ఉంటాను. పాస్టర్ ఆ బ్యాగ్ అదే బ్యాగ్ తగిలించుకుంటారు. పాస్టర్ టక్ చేసుకుంటే వాళ్ళు కూడా టక్ చేసుకుంటారు. పాస్టర్ ఎలా ఉంటే మంచిదే అంటే అది మంచిదే, నేను కాదని చెప్పలేదు. గౌరవం మర్యాద అది మంచిదే. ఇది ఎలాగున్నామో అదే లక్షణాలు దేవుడు ఎలాగుండాలో అలాగ మీరు ఉండాలని మధ్యాహ్నం వాక్యం చెప్తాను. హల్లెలూయా. ఆ ఆఖరి వాడిని తీసుకొని వెళ్ళి ఆ రాజకుమారుని రాజుకు అప్పగిస్తాడు. అంటే ఎవరో కుమారుని రాజుకి ఇవ్వలేదు. మనం దత్తపుత్రులమేనా? దత్తత అంటే మనం హిందువులం కదా, భారతీయులం కదా. ఆయన ఏమో ఇశ్రాయేలీలు కదా, మన ఎట్లా దత్తత తీసుకున్నాడు ఆయన? మీకు ఎగ్జాంపుల్, మీకు ఉదాహరణ, ఒక మోషేనే ఉదాహరణ. మోషే ఐగుప్తులో పుట్టాడు.
ఐగుప్తులో పెరిగాడు, ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నాడు, ఐగుప్తులో సకల భోగాలు అనుభవించినాడు, ఐగుప్తులో ఆయనకు మించినాడు లేడు. చెప్పచ్చా? కుంపు కరాటే అన్ని తెలుసు అంట మోషేకి. ఒక గుద్దు ఎక్కడ గుర్తు చచ్చిపోతాడో తెలుసు, టక్కుని గుద్దు పూడ్చిపెట్టేసినాడు అక్కడే. అయితే పరీక్ష వచ్చినప్పుడు ఫరో రాజు కూతురుని పిలిచాడంట. అమ్మా నువ్వు పెళ్లి చేసుకోను అని చెప్పినప్పుడు ఫరో కూతురు అనిందంట, నేను కొడుకుని సాగుతున్నాను డాడీ. ఆడి పేరు మోషే. మోషే అని పేరు ఎవరు పెట్టారమ్మా? ఆమె పెంచిన ఆమె పేరు పెట్టిందిగా. ఈమె పెట్టిన పేరుతో ఆయన పిలుస్తున్నాడు అరణ్యంలో. అంటే పేరును కూడా ఆమె దగ్గర సిద్ధపరిచింది దేవుడే. అంటే ఎన్నిక చూడండి ఎలాగ ఉందో. ఆమె పెట్టిన పేరుతో ఆయన పిలుస్తున్నాడు. ఆయన వేరే పేరు పిలవచ్చుగా. అంటే మోషేని ఎన్నుకున్న దేవుడేనా? మోషేని ఏర్పరచుకున్న దేవుడేనా? ఐగుప్తులో పెరిగాడు, ఐగుప్తులో పెద్దవాడైనాడా? పరీక్ష వచ్చినప్పుడు ఇప్పుడు రుజువు పరుచుకోవాలి. ఫరో రాజు పెద్ద పరీక్ష ఏం పెట్టలే మోషేకి. ఏదో ఇదిగో ఈ 500 మీటర్లు పోయి ఒక అరగంటలో వచ్చారా అని చెప్పలా మోషేకి. లేదా ఇదిగో ఈ యొక్క బరువు నెత్తమని చెప్పలా మోషేకి. లేదా ఈ గుర్ర పందిలో పోయి గెలవని చెప్పలా మోషేకి. చిన్న పరీక్ష సభలో, నిండు సభలో నిలబడి మోషే ఒక్కసారి నా కుమార్తెను నువ్వు అమ్మాని పిలిచి వచ్చి సింహాసనం మీద కూర్చోమన్నాడు అంట. ఎన్నిక చూడండి ఎలా ఉందా. పిలిచాడా ఫరో కూతురుని అమ్మ అని? 10 కమాండ్స్ సినిమాలో పిలిచినాడు సార్ మమ్మీ అని. అది సినిమాలో కదా, బైబిల్లో సినిమాలో చెప్తారు, కల్పితాలు కదా. 10 కమాండ్స్ సినిమాలో మమ్మీ మమ్మీ అన్నాడు సార్. ఆ మమ్మీ అంటే పెద్ద డెయిమ్ అని చెప్పు, అంతేనా? పిలిచాడా? చదువుతారు లేఖనం మీరు కావాలంటే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23-24 వచ్చిన చదువుతావా? చదవండి త్వరగా తీయండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి తనమ కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఎంత మాత్రమని కూడా ఒప్పుకోనలేదు. అమ్మాని పిలవలేదు, చిన్నమ్మని కూడా పిలవలేదు. లాస్ట్ చెప్పచ్చా? పిలిచాడు అమ్మాని. ఎందుకంటే మోషే దాగింది తల్లి పాలు, సొంత తల్లి పాలు తాగాడు. మోషే తిరుమల డైరీ పాలు తాగల, మోషే సంఘం డైరీ పాలు తాగల. ఏం డైరీలు ఉన్నామ్మా ఇంకా? మోషే విశాల్ డైరీ పాలు తాగల, మోషే బర్రి పాలు తాగల, గొర్రె పాలు తాగల. ఏ పాలు తాగినాడు ఆయన? సొంత తల్లి పాలు తాగినాడు మోషే. అంటే తల్లి ఎవరో ఆయన గుర్తుపెట్టాడు, తండ్రి ఎవరో గుర్తుపెట్టాడు. ఆయన ఎన్నిక ఏం చేసింది? ఆయన ఎవరో రుజువుపరుచుకుంటుంది. ఈరోజు పెంతెకోస్తల దగ్గరికి వెళ్ళి, బాప్టిస్టుల దగ్గర, లూథరన్ దగ్గరికి వెళ్ళి చెప్పండి, వాళ్ళు చెప్తారు మేము ఎన్నుకున్నాము దేవుడిని. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా? నాకు అవసరం లేదు. బాప్టిస్టుల దగ్గర చెప్పండి, దేవుడిని మేము ఎన్నుకున్నాం. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడా? ఎన్నుకోకపోతే ఈ అద్భుతాలు ఎక్కడ జరుగుతాయండి? దేవుడు మమ్మల్ని ఎన్నుకోకపోతే ఇలాంటి కార్యాలు ఎలా చేస్తాయండి? దేవుడు మమ్మల్ని ఎన్నుకోకపోతే మాకు ఒక పాస్టర్ ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, పోలీస్ ఆయన, గూడూరు నేను కనబడుతుంది నా సార్ అని కూర్చున్నాడంటే ఆయన కాడ 5 నిమిషాలు నిలబడుకున్నాడంటే లోన్ రాలేదు, 27 లక్షలు శాంక్షన్ చేసినాడు దేవుళ్ళు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి 45 లక్షలు శాంక్షన్ చేసినాడు. అంటే భౌతికమైన ఆశీర్వాదాలన్నీ నీకు ఇస్తే దేవుడు ఎన్నుకున్నట్ట? నీకు మంచి ఉద్యోగం ఇస్తే దేవుడు ఎన్నుకున్నట్ట? నీకు మంచి భార్యని ఇస్తే దేవుడు ఎన్నుకున్నట్ట? నిన్ను పాస్టర్గా ఎన్నుకుంటే దేవుడు ఎన్నుకున్నట్ట? నేను హాస్పిటల్లోకి వెళ్ళి అందరికీ మాస్కులు ఇస్తానండి. మాస్కులు ఇస్తే నేను తెల్లారుజామున ప్రార్థన చేస్తాను అంటే అసలు దేవుడు ఎన్నికేంటి?
నువ్వెన్నుకునే ఎన్నిక కాదు, ఆయన నిన్ను ఎన్నుకున్నాడంటే నువ్వు రుజువుపరుస్తాడు. ఆయన ఏ విధంగా రుజువుపరుస్తాడు? ఆయన కాలంలో ప్రయాణిస్తున్న దేవుడు, ఆయన కాలాల్లో ప్రయాణిస్తున్న దేవుడు. ఆయన చెప్పచ్చా? హల్లెలూయా. ఆది కాండములో ఆదాముతో ఉన్న దేవుడు ఆదామును బయటికి ఎట్టిన తర్వాత ఆ ఎన్నిక అనేది ఆదామును వదిలిపెట్టలేదు, అవును వదిలిపెట్టలేదు. వారితో కూడా దేవుడు భూమి మీదకి వచ్చేసినాడు. ఆయన పరలోకంలో దేవుడు దూతల దగ్గర ఉన్నాడు అనుకుంటున్నారా? ఆయన ఎన్నుకున్నప్పుడు ఆయన ఎంత మాత్రం కూడా ఎడవడు, ఎడబాయిడు. ఆయన మనం చూడాలంటే మోషే కాలంలో చూడొచ్చు. ఆయన మోషేతో నడుస్తున్న దేవుడు, ఆయన మోషేతో ప్రయాణం చేస్తున్న దేవుడు. ఆయన హల్లెలూయా. మోషే వాళ్ళందరూ గుడారాలు వేసుకుంటా ఉన్నారంట. చూడండి, దేవుడు ఎన్నుకున్న బిడ్డలు వాళ్ళ మధ్యలో దేవుడు అండి మోషేని అడిగాడు, మోషే ఏం చేస్తాడు? ఏదో ఒక గుడారంలో ఉండొచ్చు కదా, ఆయన ఏం చేస్తున్నారు? మోషే, మేము ఉండడానికి ఒక గుడారం వేసుకుంటున్నామయ్యా. నాకు కూడా గుడారం వేస్తారా? ఆ గుడారం అడుగుతున్నాడు దేవుడు మోషేని. నిత్యత్వములో, మహా తేజస్సులో, మహిమలో దేవదూతల దగ్గర కొనియాడబడుతున్న దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు గుడారం ఏమని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆయన మానవుడు ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన. కొంతమంది గొప్ప వాళ్ళని పిలవడానికి మనం ఇష్టపడు, ఎందుకంటే మనకి వాళ్ళంటి వసతులు మనకు. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వర్తమానంలో. కొంతమందిని పిలవడానికి నేను పిలుస్తాను కానీ లాడ్జీ ఇచ్చేస్తాను, ఎందుకంటే మన ఇల్లులు వాళ్ళకి అవైలబుల్లో ఉండవు కాబట్టి. వాళ్ళు మంచి బాత్రూమ్లు కలిగి ఉంటారు, మంచి బెడ్రూమ్లు కలిగి ఉంటారు, మంచి ఏసీ కలిగి ఉంటారు. మనం సామాన్ అంటే ఒక భూమి మీద ఉన్న ఒక మనిషిని మన ఇంటికి పిలవడానికి మనం లాడ్జీలో పెడుతున్నామంటే ఆమేన్. అప్పుడు దేవుడు ఉండే స్థలం ఎట్లా ఉంటుంది? ఆయన దూతల దగ్గర కొనియాడబడుతున్న స్థలం ఏ విధంగా ఉంటుంది? ఆయన దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క తేజస్సు ఎలా ఉంటుంది? అసలు ఆయన ఇల్లు ఎలా ఉంటుంది? ఆయన సింహాసనం ఎలాంటిది? ఓ, అది నక్షత్రాలతో పొడిగించబడిన ఆ సింహాసనంలో కూర్చున్న ఆయన గడప పునాదులు కదులుతున్నాయట స్తుతిస్తుంటే. అంత మహిమలో ఉన్న దేవుడు ఆయన. ఒక సామాన్యమైన మానవుడైన మోషే దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నాకు కూడా ఒక గుడారం వేస్తాను. ఆమేన్, హల్లెలూయా. నాకు ఒక గుడారం వేస్తారా అన్నప్పుడు మోషే అంటాడు, వేస్తాం ప్రభు, ఖచ్చితంగా వేస్తాం. దేంతో వేస్తా? ఆయన చెప్తున్నాడు, నా గుడారము సముద్రము వచ్చలతో వేయాలా. ఈ సముద్రం వచ్చలనే చేప ఎక్కడో రేరుగా దొరుకుతుంది. అది బతికొండగా ఏ రోజు ఏ చేపతో కలవదంట. ఇప్పుడు దేవుడికి ఎలాంటి చేప కావాలా? ఆయన గుడారానికి కలవంది కావాలా? సామాసం లేనిది కావాలా? ప్రేమ లేనిది, ఎవరితో ఉండదు, ఎవరితో కలదు, ఏకాగ్రత తిరుగుతూ ఉంటుంది. అయితే దేవుడు దేని కోరుకున్నాడు అదే కోరుకున్నాడు ఆయన. దాన్ని పట్టు, ఎంత కష్టపడింది దాన్ని పట్టు, దాన్ని తీసుకొని రా, దాన్ని చంపు, దాన్ని తోలిది, దాన్ని ఎండబెట్టు. ఓకేనా? ఒకటి కాదు, అనేకి. అది చిన్న చేప, ఎన్ని చేపలు పట్టి తోలు తీసి మరి ఎండకు పెట్టాలా? ఆ ఎండినటి అన్ని కూడా ఒక చేపకు ఒక చేప కుట్టమన్నాడు ఆయన. అంటే బతికుండగా అది ఎట్ట కలవదు, సచ్చిన తర్వాతే ఏమవుతుంది అది? అప్పటికీ కలవదు. కాబట్టి నువ్వేం చేయాలి? దాన్ని కుట్టాలా. అవునా? మనం కూడా చేప లాంటి వాళ్ళమే. మనము మంచోళ్ళం కాదు. మనము దేవుడి దగ్గరకు రాలా, మనము దేవుడిని ఎతకలా, మనము దేవుణ్ణి చూడలా. ఆయనే మన ఎతికి పట్టి నీటి ద్వారా రక్షణ ఇచ్చి, ఆత్మ ద్వారా ఆత్మనిచ్చి, హల్లెలూయా, ఇదిగో ఈ సావాసంలో తీసుకొచ్చినాడు ఆయన మనని.
మారు మనసు పొంది పాప క్షమ ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమున పొందురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకి పిలిచిన వారందరికీ చెల్లును. వారు ఆ వాక్యం విని బాప్తిజం పొందారు. ఈరు అపోస్తుల బోధ యందును. అపోస్తుల సావాసం అంటే ఏం చేయాలి? నిన్ను కూడా దేవుడు ఏం చేశాడు? కుట్టాడు. కుట్టాడా? ఆ కృపాని పక్కన వెంకటమ్మని కుట్టాడు, కూర్చోబెట్టాడు పక్కన. మన పక్కన మనం ఎవరి పక్కన కూర్చోం, మనం ఇప్పుడు పక్కన కూర్చోబెట్టాడు. చెప్పచ్చా? ఆ అమ్మాయిని కూర్చోబెట్టాడు, ఆ సహోదరుని కూర్చోడు. ఏం చేశాడు? మిమ్మల్ని అందరినీ ఏం చేశాడు ఆయన? సావాసం ద్వారా ఏం చేశాడు ఆయన? ఒక వాక్యం ద్వారా, ఒక బోధ ద్వారా ఏం చేశాడు ఆయన? కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల బోధ ద్వారా మనం కూర్చోబెట్టాడు ఆయన. మోషే హ్యాపీ గుడారంలో ఉన్నాడు. వాళ్ళు ఒకరోజు ప్రయాణం అవుతా ఉన్నారంట. మోషే ఎక్కడికి పోతున్నారు? మేము టూర్ పోతున్నాం అన్న. మా పిల్లలు కూడా అప్పుడు టూర్ పోతారు. నేను వస్తాను అన్నాడు. హల్లెలూయా. మోషే ఎక్కడికి పోతున్నారు? మేము ఇద్దరికి పోతున్నాం. మోషే నేను కూడా వస్తాను. మా జాయిగాడు చిన్నపిల్లాడు నేను వస్తా తగులుకున్నట్టే. దేవుడు మోషేని అడుగుతున్నాడు. చూడండి సార్, ఆయన పాత నిబంధనలో తగ్గింపు లేదా ఆయనకి? ఆయన కంటికి కన్ను తీసేటప్పుడు తగ్గింపు లేదా ఆయనకి? హల్లెలూయా. ఆదాముని ఎవరిని బయటికి గడ్డేసి వెళ్ళిపోయినాడు దేవుడు పరలోకానికి? లేదు. ఆయన ఆదాముతో ఉన్నాడు, ఆయన అబ్రహాంతో ఉన్నాడు, ఆయన మోషేతో ఉన్నాడు, ఆయన ఈ కాలం యొక్క వధువుతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎన్నిక ఏది అంటే ఈ కాలంలో దేవుడు ఏమై రాబోతున్నాడో అది బయలుపరచబడితేనే నీకు ఆ ఎన్నిక అర్థమవుతుంది. పెంతుకోసు ఎన్నిక అర్థం కాదు. పెంతుకోసు వాళ్ళు దేవుని ఎన్నుకున్నారు, బాప్టిస్ట్ వాళ్ళు దేవుని ఎన్నుకున్నారు, లూథరన్ వాళ్ళు దేవుని ఎన్నుకున్నారు, లోకల సమస్యలన్నీ దేవుడిని ఎన్నుకున్నారు. అయితే దేవుడు వాళ్ళు ఎన్నుకున్నాడో లేడన్న సంగతి వాళ్ళకి తెలియదు. దేవుడు ఎన్నుకోవాలి మనల్ని, దేవుడు ఏర్పరచుకోవాలా. రోమిలి 8:28 ఏం చెప్తుంటే ఆయనే ఎన్నిక. ఎప్పుడు ఎన్నుకున్నాడు? నువ్వు తల్లి గర్భంలో రూపించినప్పుడా? నువ్వు పుట్టినప్పుడా? నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడా? నువ్వు చర్చికి వచ్చినప్పుడా? నీకు పేరు పెట్టినప్పుడా? హల్లెలూయా. ఎన్నిక ఎప్పుడుది? ఎన్నిక ఇప్పుడుది కాదు. ఎన్నిక ఎప్పుడుదంటే జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మన ఎన్నుకున్నాడు. ఆయన మన ఏర్పరచుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ ఎన్నికలో ఉన్న వాళ్ళే ఆ తీర్పులో తప్పించుకుంటారు. ఈ కాలంలో ఎన్నుకున్న ఎన్నిక ఎలాంటిదని రుజువుపరుస్తున్నాడంటే, ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు జబదేవి కుమారుడు తల్లి వచ్చింది ఆయన దగ్గర. అయ్యా, నాకిద్దరు కుమారులు ఉన్నారయ్యా. పునరుద్ధానమందు ఒక కుమారుని కుడి వైపున, ఒక కుమారుని ఎడమ వైపున కూర్చోబెట్టుకుంటే అంతే చాలనింది. ఆయన అన్నాడు, అమ్మ నేను తినే గిన్నెలను తిందు, నేను తాగే పాత్రలను తాగుదు, నువ్వు అడుగుతున్నది నేను ఇవ్వలేను అన్నాడు ఆయన. అసలు నువ్వేమడుగుతున్నావో నీకు తెలియదు. అది నీ ఎన్నిక. కుడివైపున ఎడమ వైపున కూర్చోవాలనుకున్నాను. అది నీ ఆలోచన, నీ ఇష్టం, అది నీ కోరికది, నీ ఆశ అది. అయితే ఆయన ఎన్నిక చెప్తాడు, నేను నా చేతిలో లేదు. నువ్వెంత భక్తి అయినా చేయొచ్చు. కారణం మీద నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు ఆ గ్లాస్ తీసుకుని అందరూ పోసి ఉండొచ్చు నీ కొడుకులు. చెప్పచ్చా? కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆ రొట్టెలు పంచినప్పుడు ఆ రొట్టెలు కూడా తిన్నారు, మీరు తిని ఉండొచ్చు, నాతో పరిచయం చేసి ఉండొచ్చు. అయితే నేను ఇవ్వలేను మీరు అడిగింది. అది మీ ఎన్నిక, అది మీ ఆలోచన, మీ కోరికది. మన దేవుడు కోరికలు తీర్చేవాడు కాదు, మన దేవుడు అవసరాలు తీర్చేవాడు. అయితే ఆమె కోరుకున్నది, ఆమె ఎన్నుకొనింది. ఆయన అంటున్నాడు, నా చేతిలో లేదు. ఎందుకంటే కుడి వైపున ఎడమ వైపున కూర్చొనే గుంపు ఎవరంటే వేరే వారై ఉన్నారు. వారెవరో కాదు కానీ వధువైనదే.
ఆమె దక్షిణ దేశపు రాణి అయినది. ఉందా ఈ మధ్యాహ్న కాల సమయంలో దక్షిణ దేశపు రాణి? ఆమె ఈ తరం వారితో నిలబడి నేరస్థాపన చేస్తుందంట. దక్షిణ దేశపు రాణిని ఎన్నుకున్నాడు ఆయన. ఆ సొలొమోను ఆ రోజు ఆమెతో మాట్లాడాలంటే ఇక్కడున్న ఈ సొలొమోను ఈ రోజుతో మాట్లాడుతున్నాడు. సొలొమోను కన్నా గొప్పవాడు మాట్లాడుతున్నాడు. యోనా కన్నా గొప్పవాడు మాట్లాడుతున్నాడు. ఎన్నిక ఆయనది, ఏర్పాటు ఆయనది. కొండ ఏం మాట్లాడడానికి లేదు, మౌనంగా జరగాల్సిందే. కొండకి మాటలు లేవు, కొండకి చేతులు ఉండే కానీ కదిలించడానికి లేదు. కదిలిస్తే ఏళ్ళు లేకుండా చేస్తాడు, నోరు కదిలిస్తే నోరు లేకుండా చేస్తాడు, ముక్కు ఇట్టుపోద్ది, పుళ్ళు కానీ ఆడేసిన పళ్ళు ఎత్తుకుని ఆడతాడు. జాగ్రత్త, ప్రభా నన్ను ఇటు చేయకూడదా? అప్పుడు ఒక పొడుగ్గా చేస్తాడు, ఒక పొట్టిగా చేస్తాడు. నువ్వు మాట్లాడితే ఆయనతో నువ్వు గమ్ముకున్నావు. ఎన్నిక ఎవరిది? కొండ ఏం పని ఉండదు, నోరు మూసి ఉండాల్సిందే కదా. ఆయన తిప్పితే నీ పని ఏంది? తిరగడమే. కష్టాలు ప్రభా తిరుగు, బాధలు ప్రభా తిరుగు, ప్రభా తిరుగు, మాట్లాడవా సైలెంట్ అని తెలుసు. నేను ఎప్పుడు దీవించాలో తెలుసు, నేను ఎప్పుడు ఆశీర్వదించాలో తెలుసు, ఎప్పుడు బలపరచాలో తెలుసు. నువ్వేం మాట్లాడడానికి లేదు, దేవుణ్ణి ఏం మాట్లాడడానికి హక్కు లేదు నీకు. నువ్వు ఆయన ఎన్నుకోవాలా. కుక్కకి ఎన్నిక లేదు, అవునా? నోరు మూసుకో. ఒక అరిసిన నోరు మూసుకో. నీకు ఎప్పుడే వాళ్ళు తెలుసు, ఆయన నీకు ఎప్పుడు వాళ్ళు తెలుసు, ఎప్పుడు దీవించాలి తెలుసు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు వాళ్ళకన్నా గొప్పవాళ్ళని చెప్తున్నాడు మన. ఇశ్రాయేలీల గురించి వాళ్ళ ఆశీర్వాదాలు చేతులు పెట్టాలంట. అడుగుతున్నాడు ఆ యొక్క యాయూరు, అంతేనా? తన కుమార్తె కోసం యాయూరు అడుగుతాడు, చేతులు పెట్టి ప్రార్థన చేయని అడుగుతున్నాడు. శతాధిపతి అంటున్నాడు, నువ్వు మాట మాత్రమే సెలవిస్తే. ఇశ్రాయేల్ చూసి ఇలాంటి వాళ్ళని నేను అన్నిల్లో కనుక్కోలేదు అనలేదు ఆయన. మనలాంటి వాళ్ళని చూసి ఇలాంటి వాళ్ళని నేను ఇశ్రాయేలీలో కనుగొందునా అన్నాడు ఆయన. గ్లోరీ! ఎప్పుడు ఆయన మన ఎన్నుకొని జగతి పునాది వేయబడక ముందే ఎన్నుకున్నాడు ఆయన. 7 సంఘ కాలాల్లో మన ఎన్నిక ఉంది. 7 సంఘ కాలాల్లో ఏ సంఘంలో నువ్వు ఉన్నావు ఈరోజు? లవోదోకుల నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు. నీ ఎన్నిక వధువైనదే. ఈ స్థానము లోకంలో ఎవరికి లేదు, ఏ శాఖలకి లేదు, ఏ సిద్ధాంతాలకి లేదు. ఆమేన్, హల్లెలూయా. ముగిస్తాం. ఈ మధ్య ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మీటింగ్కి వెళ్ళాం, 2-3 మీటింగ్స్. కందుకూరు నుంచి ఒక పాస్టర్ వచ్చాడు, బైబిల్లో మహామేధావి, ఆదికాండం ప్రకటన దాకా బాగా మాట్లాడతాడు. ఒక పరీక్ష పెట్టాడు, వెళ్ళాను నేను కూడా పరీక్ష. ఫస్ట్ వస్తే 10,000 ఇస్తానన్న. రాసిన అందరూ అరగంట రాసి వెళ్ళిపోయింది. లాస్ట్ దాకా అన్నీ రాసిన. కొంతమంది 50 రాసిన, కొంతమంది 30 రాసిన, కొంతమంది 40 రాసిన. నేను మాత్రం అన్నీ రాసిన. నా పేపర్ అందరి పేపర్ కన్నా నా పేపర్ ఎక్కువ స్టడీ చేసినాడు. స్టడీ చేసి ఫోన్ చేసి, పీటర్ నువ్వు ఒక ప్రశ్నకి 2 ఆన్సర్లు రాసినావు పీటర్, నువ్వు వేసిన ప్రశ్న అట్టుందని చెప్పిన. చాలా బాగుంది, ఎందుకో నువ్వంటే నాకు ఇష్టం అని అన్నాడు. అంత మంచి సేవకుడు యొక్క నోట్లో నుంచి ఆ మాట్లాడడం మంచి బహుమానం మనకు రాలేదులే. మళ్ళా నెల తర్వాత 5 గంటలకు ఫోన్ చేశాడు, తెల్లవారుజామున 5 గంటలకు ఫోన్ చేసి, నువ్వు దేవుని సంఘంలో ఉండాలని నేను ఇష్టపడుతున్నాను పీటర్ అని. నేను ఆల్రెడీ దేవుని సంఘంలో ఉన్నానని చెప్పి. లేదు పీటర్, మంచి ఆసక్తి పరుడివి, మంచి ప్రేమ కలిగిన వాడివి, మంచి యథార్థం కలిగిన వాడు, ఎట్టంటోనైనా కూర్చోబెట్టగలిగిన వాడివి. నువ్వు కానీ మా సంఘంలో ఉంటే, నేను ఆల్రెడీ సంఘంలో క్రీస్తు సంఘంలోనే ఉన్నానని చెప్పి.
లేదు లేదు లేదు, నేను ఒరిజినల్ సంఘం చూపిస్తా, నువ్వు లేవేం ఒరిజినల్లో. నేను ఒక్క రెఫరెన్స్ చూపిస్తా, నేను ఉన్నానా లేదని నీకు రుజువు పరుస్తా. చెప్పు పేట. పరమగీతాలు 1వ అధ్యాయం. ఆ నల్లనమ్మాయి అనేది సంఘమేనా? సంఘమే. ఎండకు తిరిగిన అమ్మాయి సంఘమేనా? సంఘమే. అయితే తోటి సహోదరులందరూ కూడా బ్యూటీ పార్లర్లో, నేను ఎండకు తిరిగేలా అయిపోయినాను అని బ్యూటీ పార్లర్లో చెప్తా ఉంది. బ్యూటీ పార్లర్ సంఘాన్ని చెప్తా ఉంది. అవన్నీ సంఘాలే కదా, వాళ్ళతో ఉన్నోళ్ళు. ఆ సంఘ యజమాని అన్నోళ్ళ సంఘంలో కూర్చొని ఉందంట. నేను ఎందుకు ఉండాలా? ఎక్కడ? మందల. అప్పుడు వెళ్ళి ఇవన్నీ చెప్పి యేసు ప్రభువుని పట్టుకొని అడుగుతా ఉంది, నా ప్రాణప్రియుడా, నీ మందల నీ వెచ్చడి మేపుదువో నాతో చెప్పుము, ముసుగు వేసుకున్న దానినై నీ జతగాళ్ళ మందల యొద్ద నేను ఎందుకు ఉండాలా నింది. అంటే ఈ అమ్మాయి ఆడ కూర్చొని ఉంది, ఈ బ్లాక్ బ్యూటీ జతగాడి మందలో ఏం వేసుకొని కూర్చొని ఉంది? ముసుగేసుకొని కూర్చొని ఉంది. అంటే ఇప్పుడు ముసుగు తీసి రావాలి కదా, అంటే ముసుగు లేని సంఘం ఒకటి ఉంది కదా, అదే కదా అమ్మాయి బాధ, అమ్మాయి అదే కదా అమ్మాయి వేదన. నేనెందుకు ఉండాలా? ఏడా జతగాడి మందలో నేనెందుకు ఉండాలా? ఆందోళన నా మీద కోపించి నన్ను ఏం చేశారు? ద్రాక్ష తోటకు నన్ను కావలగత్తిగా పెట్టారు, సొంత తోట నేను కాయకపోతేనే. అంటే ముసుగు లేని మంద ఒకటి ఉంది, ముసుగు కలిగిన మంద ఒకటి ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, పీటరు నువ్వు మామూలుడివి కదా. అది నిజమే సార్, నేను నిజమైన సంఘంలో ఉన్నాను. ఆ నల్లని పిల్లని నేనే, ఆ బ్లాక్ బ్యూటీని నేనే, ఆ సొలొమోను తరల కంటే అందగత్తిని నేనే, ఆ ముసుగు లేని మందలో ఉన్నదాన్ని నేనే. నువ్వేమో ముసుగు మందలో ఉన్నావు, నేనేమో ముసుగు లేని మందలో ఉన్నాను. ఇప్పుడు ముసుగుండే మంద దేవుడిదా, ముసుగు లేని మంద దేవుడిదా? నువ్వు చెప్పు. ఇక నోట్లో మాటలు లేవు ఆయన. అయినా నేను అభినందిస్తున్నాను. ఎన్నిక నాది కాదు, ఎన్నిక ఆయనది. ముసుగు లేకుండా కూర్చోవడం కూడా ఒక ఎన్నిక, ముసుగు లేని సంఘంలో కూర్చోవడం ఒక ఎన్నిక. నిజమేనా? గత కాలంలో అంతా ఎక్కడున్నాం మనము? ముసుగేసుకొని ఆయనను మనం ఎన్నుకొని ఉన్నాం. అసలు ఎన్నుకున్నాడో లేదని మనకు తెలియదు. ఇప్పుడు మనకు అర్థమైంది, అరే నిజంగా మనం ఎన్నుకున్న ఎన్నిక కాదు, ఆయనే మననే ఎన్నుకున్నాడు. ఆయన నిజమైన దొడిలో పెట్టాడు. ఆయన ఇప్పుడు మనకు కాపరుగా ఉన్నాడు. ఆయన మనకి బోధిస్తున్నాడు. ఎన్నిక ఆయనది. ఈరోజు ముసుగు లేని మందులో నిన్ను కూర్చోబెట్టడం కూడా ఎన్నిక. వెళ్ళి ఆ సంఘ శాఖ వాళ్ళని అడగండి, ముసుగు లేని సంఘం ఉందని. ముసుగు లేనిది అది ఆడ ఉంది. నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్తా ఉంటాను, నేను ఎతుకమ్మా ముసుగు లేని సంఘం ఏడం సార్. ఎతుకు దొరుకుతుంది. ఏమే రాబోతున్నాడు ఆయన? పెళ్లి కుమారుడు ముసుగు తీయాలి కదా, అవునా కదా? అంటే నీ ఎన్నిక ఆయన ఎన్నిక. నీ ఎన్నికేమో ముసుగేసుకునే సంఘము, ఆయన ఎన్నికేమో ముసుగు లేని సంఘం. ఎక్కడికి వస్తున్నావమ్మా? ఆయన ఎన్నుకున్నారా, నువ్వు ఎన్నుకున్నావా? ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి సంఘాన్ని కూడా నీకు బయలుపరిచినాడు ఆయన. అద్భుతమైన కృప సార్. మన ముసుగు తీయడం అని అది కూడా ఒక అద్భుతమైన కృప. మన ముసుగులు అక్కడ కూర్చోవడం కూడా ఒక ఎన్నిక, మన డ్రెస్ కోడ్ ఒక ఎన్నిక, మన అలంకరణ ఒక ఎన్నిక. మన ఎన్నిక కాదు, ఆయన ఎన్నిక. మనం తీయాలంటే ఎంత కష్టం తెలుసా? మా పాస్టర్ కష్టపడి పొడుచుకునింది. సంఘశాఖలు ఇక్కడికి వచ్చేటప్పుడు తీయడానికి ఎన్ని బాధలు పడింది తెలుసా? గొడవలే గొడవలు. ఒకసారి బైక్ ఎత్తి గుద్దేద్దాం అనిపించేది తెలుసా? ప్రారంభంలో చిన్న కష్టాలు కాదు, భార్యలతో పడడం అంటే మామూలు కష్టాలు కాదు. వీళ్ళు డైరెక్ట్గా వర్తమానంలో వచ్చినారు కాబట్టి సరిపోయింది. నిజమైన విశ్వాసికి ఆ స్టార్టింగ్లో ప్రారంభంలో ఉంటాయి భార్యతో పోట్లు, మామూలు పోట్లు కాదు అవి. మా ఊరికి పది పెట్టుకుంటాను, ఈ ఏడు తీసేస్తాను తెలుసా? వాళ్ళ అమ్మోళ్ళు ఇక్కడ ముడిచి పంపిస్తే ఆ అమ్మాయి ఇక్కడ బలవంతంగా వేసుకుంది. ఇంకొక 2 సంవత్సరాలు ఇక్కడ కూడా శ్రీకాకుళం లాగా అయిపోయింది.
ఇంకో సంవత్సరం అక్కడ మా పాస్టర్ అమ్మకి ఏడైపోయిందో ఇక్కడ అయిపోయింది. వాళ్ళ అమ్మోళ్ళు ఏమో చిన్నప్పుడు ఇక్కడ వేసారు. ఆ అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత ఇక్కడ పట్టుకుంది. ఇక్కడేమో ఇంకో సంవత్సరం అటు వర్తమానం కానీ రాకుండా ఉంటే ఇక్కడ అయిపోయింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిపోయింది. చూసారా? అంటే ఈ అలంకరణ తీయడం అనేది కూడా అది దేవుడు ఎన్నిక. దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు తీసావు. ఎందుకు తీస్తావు? అవునా కదా? మా అమ్మ పోరు పడలేక ఒక ఊరికి పెళ్లి చూపులు పోయినాము. అన్నులు అన్నీ వేసుకుని వచ్చినారు మా వాడికి చూపిద్దాం. మా అమ్మ కోసం పోయిన వాళ్ళు ఉద్యోగం గవర్నమెంట్ ఇద్దరు బతికిపోతారు. చాలా మాటలు చెప్పినారు నాకు. సరే వాళ్ళ కోసం బాధ, వాళ్ళ తృప్తి ఎందుకు కావాలని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళు ఎంతైనా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎంత ఇస్తారా మీకు ఎంత కావాలో అడగండి. ఏమి రూపాయి వద్దు, నేను చెప్పింది చేయండి. నేను చెప్పింది ఏం చెప్పింది 6 నెలల అమ్మాయిని చర్చికి పంపించండి, ఇవన్నీ తీసేయండి అని చెప్పిన. అమ్మ అదెట్ట 10 లక్షలు డబ్బులు ఇచ్చి బంగారు వేసి వడ్డాన్ని వేసి అన్నీ పంపిస్తారని. అవి ఏమి వద్దు, అమ్మాయిని మాత్రం పంపిస్తాను. అది చర్చికి పంపించండి. మీరెవరు బాబాలు? అమ్మాయిని పంపించండి చాలు. ఉద్యోగస్తులు అన్నారుగా, మా వాడు కావాలిగా, పంపించండి. మీరు ఫోన్ చేసి చెప్తామని ఫోన్ చేసి చెప్పినారు. వాళ్ళు చెప్పలే, ఏరే వాళ్ళు చెప్పినారు. వాళ్ళ అమ్మోళ్ళు అంట అవి కొని పెట్టుకున్నారంట. అవి వేసుకోలేంది ఉండలేదంట అమ్మాయి. అవి వేసుకోలేంది ఉండలేదు. అమ్మ పాస్టర్ ఇంట్లోకి వస్తున్నావు, పాస్టర్కి ఇంట్లోకి పెద్ద కోడలు అంతే కదా, మరి ఎన్ని వేసుకుంటే అట్ట? అమ్మ వల్ల కాదు సార్. ఎందుకు తీయలేకున్నారు? వాళ్ళ ఎన్నిక. ఎందుకు సంఘ శాఖలు తీయలేకుండా వాళ్ళ ఎన్నిక. ఎందుకు బాప్టిస్ట్ సంఘాలు తీయలేకుండా వాళ్ళ ఎన్నిక. ఎందుకు డ్రెస్ కోడ్ మారలేకుంది వాళ్ళ ఎన్నిక. ఆయన ఎన్నుకుంటే ప్రభువా నీకు ఇష్టం లేదా ఇది? ప్రభువా నీకు ఇష్టం లేదా? ప్రభువా నీకు ఇష్టం లేదా? నేను ఇలా ఉండాలని నువ్వు కోరుకున్నావా? మమ్మల్ని అంటారు, ఎవరు చేసుకుంటారు మీ పిల్లకాయలనే? అవన్నీ తీసేస్తే ఎవరు చేసుకుంటారా? దయ్య పాపం మన మీద, జనాలు మన మీద దిక్కు లేనట్టు, మనకి ఏమి తోసనట్టు, ఏమి లేనట్టు. పాపం. మా వాడిని కటింగ్ షాప్కి తీసుకొని పోతే వాడికి జాలి నా మీద. వాడికి ఇష్టం వచ్చి కొట్టుకొని ఇస్తారు. మరీ ఏంది నువ్వా? నీకెందుకురా? అమ్మాయికి అన్నీ తీసేసినావా? భార్యకి అన్నీ తీసేసినావా? చర్చి వాళ్ళు కూడా అన్నీ తీసేసినావా? నేను తీసానా? ఇచ్చేయండి, ఏమన్నీ తెచ్చే. ఎవరికి ఇచ్చినారు? నాకేమైనా ఇచ్చినారా మీరు? నా కోసం తీసినారా? వాక్యం విన్నారు, తీసుకున్నారు. వాక్యం చెప్పినట్టు అలంకరించుకున్నారు. జీన్స్ ప్యాంట్లు వేసుకోబాకని చెప్పింది ఆడవాళ్ళని జీన్స్ ప్యాంట్లు వేసుకోలేదు. ఎత్తు చెప్పులు వేసుకోబాకని చెప్పింది ఆడపిల్లకాయని ఎత్తు చెప్పులు వేసుకోవడం లేదు. మాకు ఇష్టం అంటే నడవండి, టిక్కం నడవండి. ఎవరికి నష్టం? అది నీ ఎన్నిక. ఇప్పుడు ఆయన ఎన్నుకుంటే ఆయన ఎలా ఉండాలని వధువును కోరుకోండి, అలా నువ్వు ఉండాలా. నీ ఎన్నికంటే నేను ఎట్టయినా ఉంటాను, నువ్వు నన్ను ప్రేమిస్తాను. నువ్వు ప్రేమించుకుంటే ఆయన నిన్ను ప్రేమించడు. మన ఎన్నిక అది కావాల్సిన, ఆయన ఎన్నిక. మనం ఎక్కడ పుడతామో తెలుసు, ఎక్కడ పెరుగుతామో తెలుసు, ఎవరిని పెళ్లి చేసుకుంటామో తెలుసు, ఎంతమంది బిడ్డలు కంటారో తెలుసు, ఎప్పుడు చచ్చిపోతామో తెలుసు, ఎప్పుడు పూడ్చి పెడతామో తెలుసు, ఎప్పుడు ఆదనుకోవడం తెలుసు, అన్నీ తెలుసు దేవుడికి. ఎన్నిక ఎవరిది? ఆయన. అందుకని మన ఎన్నిక ఏమీ లేదు. ఆయన ఎన్నుకున్నాడని నీకు రుజువు ఎలాగా? ఈ కాల వర్తమానమే నీకు రుజువు చేస్తుంది. రైట్? నువ్వు జీవించిన జీవితం అంతా ఒక రోజు నువ్వు అవతల గట్టులో చూస్తావు. అవతల గట్టుకు పోయిన వాళ్ళు మళ్ళీ ఈ భూమి మీద రావడానికి ఇష్టపడరు ఎవరు కూడా. మంచిది. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు వాక్యాన్ని దీవించిన కాక మన మధ్యలో జాషువా చరణం ఒక పల్లవి పాడి ప్రార్థన చేసి ముగిస్తారు. అందరు కళ్ళు మూస్తారు.
హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. అందరూ గట్టిగా ఒకసారి హల్లెలూయా. చక్కనైన వర్తమానం మనం విన్నాం. దేవుని ఎన్నిక. దయచేసి అందరూ లేచి నించున్నట్లయితే మనము ఒక చిన్న పల్లవి మరియు చరణం పాడుకొని తర్వాత చివరి ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. మనసులోని మాట నీవు పలుకక ముందే ఎరిగియున్నాడు యేసు, ఎరిగియున్నాడు. తల్లి గర్భమునందు నిన్ను రూపించక మునుపే ఎరిగియున్నాడు యేసు, ఎరిగియున్నాడు. మనసులోని మాట నీవు పలుకక ముందే ఎరిగియున్నాడు యేసు, ఎరిగియున్నాడు. తల్లి గర్భమునందు నిన్ను రూపించక మునుపే ఎరిగియున్నాడు యేసు, ఎరిగియున్నాడు. సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించిన ఆకాశ వీధుల్లో నీవు విహరించిన, సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించిన, ఆకాశ వీధుల్లో నీవు విహరించిన ప్రభు యేసుక్రీస్తు నిన్ను విడువడు నేస్తమా. ప్రభు యేసును నీ హృదయములోనికి ఆహ్వానించుమా. ప్రభు యేసుక్రీస్తు నిన్ను విడువడు నేస్తమా. ప్రభు యేసును నీ హృదయములోనికి ఆహ్వానించుమా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. మన గుండె లోతుల్లో బాధలు తెలుసు. హృదయాంతరంగములో వేదనలు తెలుసు. మన గుండె లోతుల్లో బాధలు తెలుసు. హృదయాంతరంగములో వేదనలు తెలుసు. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. అందరూ తలలు వంచుకొని చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని ఎన్నుకున్నావు దేవా. అయ్యా దేవా, నాయన తండ్రి, ఎన్నికలో నుంచి నాయన తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. అయ్యా దేవా, నాయన తండ్రి, లోకం మమ్మల్ని తృణీకరించింది, నీవైతే మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభువా. దత్తపుత్రత్వము ద్వారా ప్రభువా, పుత్ర స్వీకారము ద్వారా నాయన తండ్రి మీరు మమ్మల్ని విమోచించారు ప్రభువా. దేవా నాయన తండ్రి, లోకంలో ఎవరికీ లేని గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి, నేను జయించిన తండ్రి సింహాసనం ముందు కూర్చుండు ప్రకారము జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతానని మీ వాగ్దానం చేశారు ప్రభువా. అయ్య దేవా, ఎంత గొప్ప ఎన్నిక ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి, ఇలాంటి ఎన్నిక ప్రభువా మేము ఎక్కడా చూడలేదు ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి, ఇంత గొప్ప ఎన్నిక నాయన తండ్రి మీరు మా ఎడల నాయన తండ్రి చూపిస్తున్నారు ప్రభువా. దేవా, మీరు ఎవరినైతే పిలిచారో వారిని మహిమపరిచారు దేవా. నాయన ఎవరినైతే మహిమపరిచారో ప్రభువా వారినైనా తండ్రి ఎన్నుకుంటున్న దేవుడవు నాయన.
నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. అనేక నాయన తండ్రి కోణాల్లో నుంచి మీరు మమ్మల్ని మాట్లాడారు ప్రభువా. దేవా, నీవు మా ఎడలో చూపిస్తున్న ఎన్నిక ప్రభువా. అయ్యా దేవా, అది మేము ఎన్నుకున్నది కాదు ప్రభువా. నీవే మమ్మల్ని పిలిచావు ప్రభువా. నీవే మమ్మల్ని మహిమపరిచావు ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, ఎంత గొప్ప ఎన్నిక ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, ఆ కుమ్మరి ఆ కుండని ఎలాగ నిర్మించాలి అని ఉద్దేశించాడో ప్రభువా, మా జీవితాలను కూడా నాయన తండ్రి నీవు అలాగే నిర్ణయిస్తున్నావు ప్రభువా. మేము అనుకోవచ్చు మేము ఇలా ఉండాలని, మేము అలా ఉండాలని మేము అనుకోవచ్చు ప్రభువా. అయ్యదేవా, మా ఎడల నీ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి ప్రభువా. అయ్యదేవా, మా ఎడల నాయన తండ్రి నీ చిత్తాలు వేరుగా ఉన్నాయి నాయన. అయ్యదేవా, ఒక సమాజంలో ప్రభువా సముద్రపు వచ్చలగా నాయన తండ్రి మమ్మల్ని అందరినీ కుట్టి, ఓ ప్రభువా నీ యొక్క చివరి కాల వర్తమానం మా చేత ఇచ్చి ప్రభువా ఇక్కడ నిలబెట్టినందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యదేవా, ఎంత గొప్ప ఎన్నిక ప్రభువా. అయ్యదేవా, మేము దేనికి పనికి రాకుండా ఉన్నప్పుడు ప్రభువా నీవు మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభువా. లోకములో నాయన తండ్రి బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఎన్నుకున్నావని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. దేవా నాయన తండ్రి, నీతిమంతులను సిగ్గుపరచుటకు వెర్రివారు నీవు ఎన్నుకున్నావు ప్రభువా. అయ్యదేవా, అంత గొప్ప ఎన్నిక నాయన తండ్రి మా ఎడలో చూపించారు ప్రభువా. దేవా, మాలో ఎలాంటి నీతి లేదు ప్రభువా. అయ్యదేవా, మాలో ఎలాంటి మంచితనము లేదు ప్రభువా. దేవా, లోకంలో నాయన మేము తృణీకరించబడిన వారము దేవా. అయ్యదేవా, నీ యొక్క కృప మాత్రమే మమ్మల్ని రక్షించింది ప్రభువా. దేవా, మీ యొక్క అమూల్యమైన కృప మాత్రమే నాయన తండ్రి ఆ యొక్క అద్దంలో నుంచి చూసినప్పుడు ప్రభువా మమ్మల్ని ఒక నిర్దోషిగా నాయన తండ్రి అది ఎంచబడింది ప్రభువా. ఓ యేసయ్య నాయన తండ్రి, ఇంత గొప్ప ఎన్నిక మా ఎడల నాయన తండ్రి చూపిస్తున్నందుకు నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యదేవా నాయన తండ్రి, యొక్క వాక్యం నాయన తండ్రి మా హృదయంలో స్థిరపరచండి ప్రభువా. దేవా నాయన తండ్రి, ఇలాంటి ఎన్నికలోకి నాయన మమ్మల్ని అర్హులను చేసినందుకు నాయన తండ్రి మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, ఈ వాక్యం నాయన తండ్రి మా కుటుంబాలు నాయన తండ్రి వర్ధిల్లింపజేయునుగాక ప్రభువా. మాకు ఆశీర్వాదముగా ఉండునట్లు చేయుము తండ్రి. అయ్యదేవా నాయన తండ్రి, నిలబడి అయ్యదేవ ఇప్పటిదాకా ప్రసంగించిన నీ యొక్క దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. దేవా, బలహీనుడైంటుండగా ప్రభువా బలపరిచారు. దేవా, శక్తినిచ్చారు, బలమునిచ్చారు ప్రభువా. నీ యొక్క వాక్యాన్ని సూటిగా మాతో మాట్లాడేటట్లు నాయన తండ్రి ఒక మధ్యవర్తిగా నాయన మీరు వాడుకున్నారు నాయన. నీకే స్తుతులు స్తోత్రములు. బలపరచండి ప్రభువా. అనేక పర్యాయాలు నాయన తండ్రి మరి ఎక్కువగా మీరు వాడుకోండి ప్రభువా. దేవా, అనేక మందిని వెలిగించుము దేవా. అయ్యదేవా, అనేక మందికి నాయన తండ్రి రక్షణ దయచేయము తండ్రి. నీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నా ప్రభువా. దేవా నాయన తండ్రి, మేము ఇప్పుడు తిరిగి మా గృహములకు వెళుతుండగా ప్రభువా దేవా మమ్మల్ని కాచి కాపాడండి ప్రభువా. దేవా నాయన తండ్రి, మాకంటే ముందుగా నాయన నీ యొక్క దేవదూతను పంపించండి. సాతాను పొంచి ఉన్న నాయన తండ్రి కీడు నుంచి మమ్మల్ని తప్పిస్తారని నమ్ముచున్నాం ప్రభువా. మేము ఇప్పుడు ఖాళీగా వెళ్ళట్లేదు ప్రభువా. దేవా, నీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో మోసుకుని వెళ్తున్నాము. అయ్యదేవా, నీ యొక్క వాక్యాన్ని మా ఇంట్లో అభిషేకముగానైనా తండ్రి దాన్ని కుమ్మరిస్తున్నాం ప్రభువా. మా జీవితంలో ఓ దేవా, మా సహోదరులతో మా బంధువులతో దేవా అయ్యదేవా తండ్రి మేము ఎవరితో వ్యవహరిస్తున్నామో వారందరితో కూడా ప్రభువా నీ యొక్క ప్రేమను పంచుకునే కృపను మాకు దయచేయండి ప్రభువా. దేవా, మా ఉద్దేశాలను మార్చండి అయ్యదేవానైనా తండ్రి. అయ్యదేవా, మా యొక్క స్వభావాన్ని మార్చండి ప్రభువా. నీ వాక్య ప్రకారం నడుచుకునే ఒక గొప్ప బిడ్డలుగానైనా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యదేవా, నీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నిన్ను మటుకు మాత్రమే హెచ్చించుకుంటూ మమ్మల్ని మటుకు మేము పూర్తిగా తగ్గించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఇదిగో ఈ చిన్న ప్రార్థన మీద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. యేసుక్రీస్తు యొక్క కృపైన సన్నిధి ప్రసన్నత మనకేని ఈ భూమి మీద రక్షించబడుతున్న వధువుకైన కృప దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకరికొకరు కరచాలను తీసుకోండి. గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు సిస్టర్. మీకోసం భోజనం సిద్ధపరచబడి ఉంది. అందరూ కూడా భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట వేడుకుంటున్నాం.